నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, కృష్ణాష్టమి, కృష్ణుడి గురించి చెప్పాలంటే అంతా ఇంత కాదు, చాలా ఉంటాయి కృష్ణ లీలలు. ఎందుకని గురుగారు ఆ రోజు కృష్ణాష్టమి ఎందుకు జరుపుకోవాలి? అసలు కృష్ణాష్టమి విశిష్టత గురించి తెలియజేయండి. తప్పకుండా అమ్మా. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టమి గురించి మనం తెలుసుకోవాలంటే కృష్ణావతారం గురించి మనం కొన్ని తెలుసుకోవాలమ్మా. ఎందువల్లనంటే బుద్ధిహీనులు, జ్ఞానశూన్యులు చాలామంది ఉన్నారు, వారికి తెలియాలి. ఎందువల్ల అంటున్నంటే మాట, రామాయణం గురించి మనకు తెలుసు, ఎన్నో మనం చరిత్రలు చూసాము, చదివాము. ఆంజనేయ స్వామి వారి, సీతమ్మ వారి కోసం చేసిన విధానాలన్నీ మనం చూసాము. వానరులందరూ కూడా రాముడి వారి కోసం తహతహలాడి కష్టపడ్డారు. రాముడు వారి యొక్క దివ్య మనోహర రూపాన్ని చూడడం కోసం చెప్పి ఈ వీళ్ళందరూ కూడా, వానరులందరూ కూడా ఆతృతపడేవారు. చారడేసి చంపలు, చారడేసి కళ్ళు అంటారు చూసారండి, అంతుండేవి రాముడు వారి కళ్ళు. ఇలా చూస్తే ఈ పక్క కనిపించేదండి, ఇలా చూస్తే ఈ పక్కనే ముందు ఆయన కనిపించేది. చారడేసి కళ్ళు అంటారు. ఆజానుబాహుడు అలా కూర్చొని చేతులు ఇలా పెడితే ఇట్లా భూమి మీదకి అలా తగిలేవన్నమాట. అది జాను అంటే ఇవి. ఆ జానుబాహుడు ఊరు జానులు అంటే మోకాళ్ళు, ఇవి కావు. జాను అంటే మోకాళ్ళు. ఆ జాను బాహుడు ఇలా పెట్టి కూర్చుంటే మోచేతులు ఇక్కడికి వచ్చేవమ్మా. అంత ఉండేవారు రాముడు వారు. మనం కూర్చుంటే మనకి ఇక్కడికే వస్తాయి, మనకి ఎట్లా వస్తాయి. ఆయన ఇక్కడ ఇది ఇక్కడ మోకాల మీదకి వచ్చేది, జాను మీదకి వచ్చేది. అది అలా ఆయన తపస్సు చేసుకునేవాడు. అంతటి మహాకాయుడు రాముడు వారు. ఆయన చూడటానికి రెండు కళ్ళు సరిపోయేవి కావు. ఆంజనేయ స్వామి వారిని ఆయన రాముడు వారు కౌగిలించుకుంటారు. మిగిలిన వానరులు అందరూ కూడా అదే కోరుకుంటారు. వచ్చే జన్మలో నేను శ్రీకృష్ణుడు అవతారం ఎత్తుతాను, మీరందరూ గోపికలుగా వస్తారు, నా ప్రేమను మీరందరూ పొందుతారు అని చెప్పి రాముడు వారు వరమిస్తారు. ఆ వరప్రభావం చేత తరువాత జన్మలో మనకు ద్వాపర యుగంలో ఆయన కృష్ణ అవతారం ఎత్తడం, ఈ వానరులందరూ కూడా గోపికలుగా రావటం జరిగింది. మరి వాళ్ళందరికీ ప్రేమను పంచుతున్నారుగా, ఆ ప్రేమను వాళ్ళందరికీ ఆయన పంచాడు చక్కగా. కానీ మన వాళ్ళందరూ కూడా 16,000 మంది గోపికలతో రసక్రీడలు ఆడారని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా సిగ్గు శరణ్ లేకుండా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే శ్రీకృష్ణుడిని ఒక ఆయన ప్రశ్న అడిగారు, ఇలా ఇంతమంది తిట్టుకుంటున్నారు కదా ఏంటి అని అంటే ఆయన నవ్వాడు. ఆ నవ్వులు వచ్చిన సమాధానం ఏంటంటే, భక్తులు ఉంటారు, అంధభక్తులు ఉంటారు, మూఢభక్తులు ఉంటారు, అలాగే నాస్తికులు ఉంటారు, పరమనాస్తికులు ఉంటారు, అంతకు మించి నీచమైన మెంటాలిటీ కలిగిన, బుద్ధి కలిగిన మనుషులు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఒక మనిషిని తిట్టడమే వాళ్ళకి ధ్యేయం, ఒక మనిషిని వేలెత్తి పొడవటమే వాళ్ళకి ధ్యేయం. అటువంటి వారు కూడా నా గురించి ఎవరికి పడితే వాళ్ళకి ఎట్లా పడితే అలా మాట్లాడినా కృష్ణ నామం ఇస్తారు కదా, వాళ్ళకి పుణ్యం నేను ఇచ్చేస్తా అన్నాడు ఆయన. అర్థమైందమ్మా? అర్థమైంది గురుగారు. కృష్ణ అంటే తిట్టినా ఏ రకంగా అన్నా నా నామం తెలిచారు కాబట్టి కృష్ణ అంటే కష్టాలు తీర్చేస్తా. ఇంకా వాళ్ళకి వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా కావచ్చు, నా గురించి ఎన్ని రకాలైనా మాట్లాడుకోవచ్చు, ఎన్ని రకాలు మాట్లాడినా శ్రీకృష్ణుడు అంటున్నారుగా, ఆ ఒక్క నామానికి వాళ్ళ కష్టాలు మొత్తం తీర్చేస్తా నేనని చెప్పి అంతటి ధర్మశాలి, యోగశాలి, బుద్ధిశాలి ఎవరు లేరమ్మా. జగద్గురు ఆయన. జగద్గురు త్రయంలో మొట్టమొదటి జగద్గురు ఆయనేనమ్మా, శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణం వందే జగద్గురు అంటాం. జగద్గురు ఎవరయ్యా అంటే మొట్టమొదటి జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ. ఈశ్వరుడు కూడా కాదు, బ్రహ్మ కాదు, విష్ణుమూర్తి కాదు, శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదటి జగద్గురువు. అందుకనే కృష్ణం వందే జగద్గురుం, శివం జగద్గురం అనలా. శివుడికి జగత పితరవు వందే అని వచ్చింది, జగద్గురువుగా మాత్రం ఆయనకు ఒక్కడికి అవకాశం కలిగిందమ్మా. ఎందువల్లనంటే నువ్వు నన్ను తిట్టినా, కొట్టినా, హింసించినా, ఏ రకంగా చేసినా, హింసించావనుకో నన్ను తిట్టావుగా నీకు ఫలితం ఇచ్చేస్తా, నన్ను కొట్టావనుకో నా స్పర్శ నీకు తగిలిందిగా ఆ రకంగా నీకు పుణ్యం ఇచ్చేస్తా. అంతటి మహానుభావుడైన శ్రీకృష్ణాష్టమి రోజు నాడు మనం ఏదో రకరకాలుగా చేస్తాం, ఏమి చేయక్కర్లేదమ్మా. కృష్ణుడు నిన్ను వెతుకుంటూ నీ ఇంటికి వచ్చేటట్టుగా నువ్వు చెయ్యి. నీ ఇంటికి నిన్ను వెతుక్కుంటూ రావాలి. రావాలంటే ఏం చేయాలి? నువ్వు చక్కగా పొద్దున్నే గీతాపారాయణ చేయి. గీతాపారాయణ చేసి అటుకులు, వెన్నపూస, బెల్లం ముక్క నివేదన పెట్టడానికి పెట్టిన తర్వాత
1000-2000 ఖర్చు పెట్టుకో. ఉమ్, ఖర్చు పెట్టుకొని మామూలుగా బట్టలు ఏమైనా తీసుకో. ఉమ్, గుడి బయట అడుక్కునే వాళ్ళు ఉంటారు. అవును. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఉంది తెలుసా, ఏంటి గురుగారు? భగవంతుడు ఏం చెప్పాడంటే ఉమ్, నువ్వు గుళ్ళోకి అడుక్కోవడానికి వస్తున్నావు. ఉమ్, భగవంతుని దగ్గర అడుక్కోవడానికి. నువ్వు గుళ్ళోకి ఎందుకు వస్తున్నావు? అడుక్కోవడానికి వస్తున్నావు. ఉమ్, కానీ నేను గుడి బయట నిన్ను అడుక్కుంటున్నా. ఆ, ఆహా, గుళ్ళోకి నువ్వు నన్ను అడుక్కోవడానికి వస్తున్నావు. ఓకే. నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, నాకు అది కావాలి, ఇది కావాలి, నా కోరికలు తీర్చు, నువ్వు అడుక్కోవడానికి వస్తున్నావు. ఉమ్, నేను గుడి బయట నిన్ను అడుక్కుంటున్నాను. నీ దగ్గర నుండి మదమాత్సర్యాలు వదిలేసాయి, కామక్రోధాలు వదిలేసాయి, లోభమోహాలు వదిలేసాయి, నేను అనే అహంకారం వదిలేసాయి. ఒక మనిషికి కడుపుకి అన్నం పెట్టడం నేర్చుకో. దానికోసం నేను నిన్ను అడుక్కుంటున్నా. కానీ లోపల ఉండేటువంటి నన్ను చూస్తున్నావు, కానీ బయట ఉండేటువంటి నన్ను చూడలేకపోతున్నావు, గుర్తించలేకపోతున్నావు. అది నీ కర్మ అన్నాడు ఆయన. ఉమ్, అని నువ్వు గుడికి వెళ్ళు, అన్ని చేయాల్సింది చేసుకో. బయటికి వచ్చిన తర్వాత ఆ గుడి దగ్గర 5గురో 6గురో 10 మంది నీ శక్తి కట్టుకోవడానికి బట్టలు వాళ్ళకి ఇచ్చేసేసి నువ్వు ఇంట్లో వాడి నువ్వు ఇవ్వకు. ఓకే. కొత్త. అంత దరిద్రం ఏముంది? అవును. నీ ఇంట్లో పుట్టినరోజు అంటే ఎంత ఖర్చు పెడతావు? ఉమ్, నీ భార్య పుట్టినరోజు అంటే ఎంత ఖర్చు పెడతావు? నీ కొడుకు పుట్టినరోజు అంటే అహంకారంగా వైభవంగా చేస్తావుగా. అవును. మరి నాది కదా ఆ రోజు. కాబట్టి నేను ఇష్టపడే పని చేయి. నువ్వు ఉమ్, నేనే పని చేస్తే ఇష్టపడతా? అంత అటుకులు వెనపోసే పెట్టు, ప్రసాదంగా తీసుకో, దేవాలయానికి వెళ్ళు, దర్శనం చేసుకో. వస్తూ మాత్రం నువ్వు నా గుళ్ళో ₹1 కూడా నాకు చందా హుండీలో వేయద్దు. ఓకే. ఒక పూలమాల కూడా నాకు ఇవ్వకపోతే నేనే ఫీల్ అవను. కానీ ఓ 10 మందికో 5గురికో గుడి బయట ఎంతమంది ఉన్నారో చూసుకొని వాళ్ళందరికీ బట్టలు, కడుపు నిండా భోజనం. ఉమ్, కడుపు నిండా భోజనం నువ్వు హోటల్లో పెట్టి హోటల్ నుంచి తీసుకొస్తాను కాకుండా చేతనైతే నువ్వు ఇంట్లో ఉండు. అన్నము, పప్పు, కూర, మజ్జిగ పెట్టు. ఉమ్, నీ చేత్తో నువ్వు తయారు చేసింది తీసుకొచ్చి విస్తరాకు వేసి దగ్గర కూర్చుని వడ్డించి పెట్టు. ఉమ్, నీ ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారు, నువ్వేం చేస్తావు? టేబుల్ మీద కూర్చోబెట్టి శుభ్రంగా వాళ్ళకి 1-2 సార్లు వడ్డించి చేస్తావుగా. అవును. తర్వాత అయితే నువ్వు నీ పని మనుషుల విస్తరాకులు తీస్తారుగా, తినవన్నీ వాళ్ళైతే తీరు కదా. అవును. ఆ రకంగా నువ్వు భోజనం పెట్టినప్పుడు కుదిరితే వాళ్ళని భగవత్ స్వరూపంగా భావించి అన్నం పెట్టు, ఆకులు తీసి నువ్వే పడాయి. ఉమ్, ఆ పని చెయ్యి. నేను నీ ఇల్లు వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తా అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి పరమ సత్యం. అదే గీతోపదేశం అమ్మా. ఉమ్, గీతోపదేశం అంటే ఏదో లేదు, దాంట్లో ఇంత బ్రహ్మాండం ఉంది, ఇంత భజగోవిందం అనేది లేదమ్మా. నువ్వు చేసేటువంటిది మనస్ఫూర్తిగా చెయ్యి. నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యులకో నీ పిల్లలకో నువ్వు ఎలా చేస్తున్నావు? అవును. నీ ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారంటే, నీ ఆఫీసర్స్ వచ్చారు, ఇంకెవరన్నా వచ్చారు, లీడర్స్ వచ్చారంటే నువ్వు ఎలా చేస్తున్నావు? అందరికీ గురువుని కదా నేను. అవును. నా సంతోషం కోసమే నువ్వు చేసేది. నేను ఏం చేస్తే సంతోషిస్తా? కుచేలుడు ఎవరు? కుచేలుడు ఎవరు? సామాన్యమైన పేదవాడు, ఒకప్పుడు నాకు స్నేహితుడు. కానీ నేను ఇప్పుడు కూడా ఆ కుచేలుడు వస్తే ఆ అటుకులు నేను చేతితో తీసుకుని తిన్నాగా. అంత అంతఃపురంలో ఉంటే నన్ను చుట్టానికి వస్తే నేను లోపలికి పిలిపించుకొని కాళ్ళు కడిగాక కుచేలుడి. నా స్నేహధర్మం అది. అంటే అతను ఏ పొజిషన్ అని కాదు, నా కోసం వచ్చాడు. అది దృష్టిలో ఉంచుకో. కుచేలుడి కథను గుర్తుపెట్టుకో. కాబట్టి వాడు ఎవరైనా సరే చేతనైతే కూర్చొని చక్కగా వాళ్ళకి ఆ బట్టలు ఇచ్చి, ఆ కట్టుకున్న తర్వాత కట్టుకోలేదు ఓకే మంచిది, అయినా సరే కూర్చోబెట్టి విస్తరాకులు వేసి చక్కగా వాళ్ళకి అన్నం పెట్టు. నెయ్యి వేయి. చచ్చిపోతామా నెయ్యి వేస్తే? నాకు ఏం పెడితే నేను సంతోషపెడతానో నువ్వు అక్కడ పెడితే అది నేను తిని సంతోషపడతా. వాళ్ళల్లో నాకు పెట్టినట్టుగా భావించి అక్కడ వాళ్ళకి పెట్టు నువ్వు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన సత్యం ఇదేనమ్మా. రోజు ఎట్లాగో మనం చెయ్యం. కనీసం కృష్ణాష్టమి రోజున ఆడినప్పటికీ కూడా నువ్వు ఆ పని చేస్తే అష్ట కష్టాల నుండి నేను బయటపడేస్తాను నిన్ను. 8 అంటే ఆయన అష్టమి రోజునాడే ఆయనకి ఎందుకు ప్రీతి అంటే, అష్టమి అంటే 8 మనకు. అది 8 అంటే కష్టాలు కావచ్చు, సిద్ధులు కావచ్చు, యోగాలు కావచ్చు, ఐశ్వర్యాలు కావచ్చు, అనిమాద్ అష్టసిద్ధులు కావచ్చు. ఎనివే 64 రకాలు ఉన్నాయి 8తో కూడుకొని. అందులో ఏదైనా కావచ్చు కాక. ఆ 64లో అష్ట దరిద్రాలు పక్కన పెట్టేస్తే మిగిలిన మొత్తం నీకు నేను ఇవ్వచ్చుగా. ఈ అష్ట దరిద్రాలు నువ్వు పోగొట్టుకుంటే మిగిలిన మొత్తం నీ దగ్గర ఉంటాయిగా. అంటే కృష్ణ అష్టమి, కృష్ణ అక్షయం అనుకుంటూ నువ్వు చెయ్యి. నువ్వు ఏదైతే చేస్తావో దానికి 1000 రెట్లు నేను నీకు ఇస్తా. కానీ చేసేటువంటిది మాత్రం వికార భావంతో చేయొద్దు. ఏమాత్రం కూడా మనస్సులో నీకు కొంచెం వికార భావం వచ్చిన వాళ్ళు అలానే తింటారు. వాళ్ళకి తింటాను రాదు. కలుపుకుంటారు, సగం పడేస్తారు, సగం తింటారు, సగం కింద పడేసుకుంటారు. నీ పిల్లలకు నువ్వు కింద పడేసుకుంటూ నువ్వు తిడుతున్నావా?
బుజ్జగిచ్చి పెడుతున్నావుగా అలా పెట్టే ప్రయత్నం చేయి, నీ వెనకాల నేను వెతుకుంటే నేను ఇంటికి వస్తా అని చెప్పి అదే మా గీతా సారాంశం అది. కృష్ణాష్టమి రోజున ఈ పని చేయగలిగితే చాలు. గురుగారు కృష్ణాష్టమి రోజు ఉట్లి కొట్టే కార్యక్రమం కూడా ఉంటుంది కదా, అవన్నీ అది సెకండరీ అదంతా. అది మనం ఆ పండగ చేసుకోవటం వేరు. ఆ పండగ అనేటువంటిది మనం ఆనందం కోసం చేసుకుంటాం. అవును. జీవితం వృద్ధి కావాలంటే మనం ఏం చేయాలనే విషయం నేను చెప్పా. అది ఆట అదంతా వేరే విషయం. మళ్ళీ గోకులాష్టమి అంటారు, కృష్ణాష్టమి అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి. ఆ ఉట్టి కొడతారు, అదంతా అందరు కలిసి ఆడుకునేటువంటి ఒక ఆట. ఆటకి ఈ విధానానికి సంబంధం లేదు కదండి. నేను ఆట ఆడుకోండి అని చెప్పాను, ఇది వదిలేస్తారు, ఇది వదిలేస్తారు కంప్లీట్ గా. కాబట్టి ఇది కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఆయన సాయంత్రం టైంలో ఆట ఆడుకోండి, ఏదైనా ఆడుకోండి, ఇది మాత్రం ఖచ్చితంగా చెయ్యండి. అంటే ఇది చేస్తే మీకు వచ్చేది ఏమిటంటే ఆ ఆట ఆడుకుంటే మీకు ఎంత సంతోషం ఉంటుంది. రంగులు వేసుకొని వసంతం కొట్టుకొని మీద ఎగిరెగిరి ఆడతారు కదా, ఆ అందులో ఎంత సంతోషం. అది క్షణకాలమే, ఆకాశేపి. ఇది చేస్తే ఆ జన్మంతం ఇస్తాడు ఆ సంతోషం మీకు. అంతకన్నా కావాల్సింది అంటే ఎంత అప్పు ఉండనండి, ఎంత ప్రాబ్లం ఉండనండి, ఏదన్నప్పటికీ కూడా ఆ ఆడే కాసేపు అన్ని మర్చిపోతాంగా. కేరింతలు కూడా దాన్ని కొట్టాలని ఒక ఉద్దేశంతో ఆడుతుంటాం. ఆ ఆనందం ఆ కాసేపే. ఈ పని చేసి నువ్వు ఆ పని చేస్తే జీవితకాలం నీకు ఆనందాన్ని ఇస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. అది సారాంశం అమ్మా. సంతోషం గురుగారు, చక్కగా వివరించారు. ధన్యవాదాలు.